నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో అఖండ సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాపై బాలకృష్ణ ఫ్యాన్స్కే కాకుండా సినీ ప్రియులకు కూడా ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మొత్తానికి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే సంక్రాంతితో డాకు మహారాజ్తో అలరించిన బాలకృష్ణ ఇప్పుడు దసరాకి ఈ అఖండ సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టనున్నారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ ఇయర్ చాలా స్పెషల్ బాలకృష్ణ గారికి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి డాకు మహారాజ్తో వచ్చి హ్యాట్రిక్ నమోదు చేశారు. అదేవిధంగా పద్మభూషణ్. ఇప్పుడు దసరాకి అందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా అఖండ సినిమా పైన. ఎందుకంటే 2021లో వచ్చిన అఖండ బాలకృష్ణ ఫ్యాన్స్నే కాదు సినీ ప్రియులను కూడా ఏ విధంగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వచ్చిన ఈ టీజర్తో అఖండ 2 ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అసలు మొత్తానికి ఈ టీజర్ ఏ విధంగా అనిపించింది మీకు? ఈ రోజుల్లో నార్మల్గా ఇప్పుడిప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళినటువంటి స్టార్ హీరోలు కూడా 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి వస్తున్నారు. అలాంటిది సీనియర్ హీరోలు కూడా ఇంచుమించు అలాగే తయారైనప్పుడు తీసే ప్రతి సినిమా హిట్, నాన్ స్టాప్గా పనిచేస్తా, అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూ, ఇటు చారిటీ విషయంలో బసవతారకంలోనూ బిజీగా ఉంటూ, మధ్య మధ్యలో టీవీ షోలు యాడ్లు చేస్తూ, అయినప్పటికీ కొన్ని ఈవెంట్లు అటెండ్ అవుతూ, ఎప్పుడు టైం దొరుకుతుందో ఎలా కంప్లీట్ చేస్తున్నాడో తెలియకుండా కంప్లీట్ చేస్తున్నాడు సినిమాలు. కంప్లీట్ చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతున్నాడు. ఆ హిట్ సినిమాలని మళ్ళీ ఇంకోటి చూడు, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు తీసుకొస్తుంది. సంవత్సరానికి 2 సినిమాలు లేదా 3 సినిమాలు వీలుంటాయి, లేదా 2 సినిమాలు ఒక టీవీ షో, లేదా 2 సినిమాలు 4-5 యాడ్లు. అందరు నేర్చుకోవాలి చెప్తున్నా. ఇట్లా సంవత్సరానికి ఇప్పుడు బాలయ్యని చూసి ఇంతమంది నేర్చుకుంటేనే నెక్స్ట్ మిగతా హీరోలు కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ ఉంటే థియేటర్లు నిండుతాయి. మీరు సినిమాలు చేస్తేనే కదా థియేటర్లు నిండుతాయి. థియేటర్ నిండాలి, సినిమాలు చేయాలి. సో హీరోలు మారాలి. ఆ మార్పు బాలయ్యని చూసి నేర్చుకోవాలి చెప్పాలి అంటే. మొన్న సంక్రాంతికి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ దసరా. ఇంత పెద్ద హీరో, అంత బిజీ హీరో. అండ్ ఇప్పుడు చూడు, ఫస్ట్ అఖండ 2 గురించి మాట్లాడే ముందు అఖండ గురించి మాట్లాడు. అఖండ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే 2 దారుణమైన సిట్యువేషన్స్. ఒకటి, కరోనా సెకండ్ వేవ్ డిసెంబర్ 2కో ఎప్పుడో రిలీజ్ అయింది. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తూ ఉంది. అంటే అక్కడొకరు కూర్చోండర్రా అని గీశారు గుండ్రాలు. సీటు విడిచి సీటు, సీటు విడిచి సీటు. అవునా? అంటే 50% ఆక్యుపెన్సీ. ఈ 50% ఆక్యుపెన్సీలో కూడా టికెట్ రేట్లు కుదింపు. అప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని తీసుకున్న నిర్ణయం. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్లు అమ్మారు. ఈ ఓవైపు సెకండ్ వేవ్, ఈ సగానికి కుదింపు, అందులోనూ మళ్ళీ రేట్స్ కుదింపు. ఈ 2 వాటిని అంటే చాలా క్రిటికల్ సిట్యువేషన్స్ని ఎదుర్కొని రిలీజ్ అయ్యి కూడా అఖండ సినిమా 60-70 కోట్లు పెట్టుబడి పెడితే 150 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ 50% ఆక్యుపెన్సీ లేకపోతే, ఆ 30 రూపాయలు అంటే 50% ఆక్యుపెన్సీ లేకపోతే 150, 300 కోట్లు అంతే కదా. నెక్స్ట్ 300 కోట్లు ఎంత? నీ బాల్కనీ 30 రూపాయలు ఉంటాయి. అదే నీ బాల్కనీ 300 ఉంటాయి. అంటే ఆ రోజుల్లోనే 1000 కోట్ల మార్కును ఆల్రెడీ దాటేసి చూపించింది కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో. అఖండ ఈజ్ సచ్ ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండస్ట్రీ. చాలామందికి తెలియని విషయం. మీరు పై చూస్తారా? అఖండ సినిమా ఏదైతే ఉందో అప్పట్లో మీరు చెప్పినట్టు కరోనా వేవ్ నడుస్తుండగా రిలీజ్ చేశారు. అందరినీ ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకొచ్చిన సినిమా. మరి అదే సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసినట్లయితే పుష్ప 1, పుష్ప 2 ఈ రికార్డులన్నీ ఎప్పుడో బదులయ్యాయి అంటారా? చెప్పలేము బేసికలీ ఏ విషయాన్నైనా. బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అత్యధిక కలెక్షన్స్ తెచ్చిన సినిమా, మీరందరూ బాహుబలి అంటారు కానీ దానికి మించి కలెక్షన్స్ తెచ్చిన సినిమా అఖండ. చాలామందికి తెలియని రేర్ విషయం ఇది. అంటే 50% ఆక్యుపెన్సీ, 30 రూపాయలు 20 రూపాయల టికెట్లు, 15 రూపాయలు 5 రూపాయల టికెట్లు సింగిల్ స్క్రీన్స్లో, 100 రూపాయలేమో మహా అయితే నన్ను అడిగితే దీంట్లో. అట్లా ఉన్నప్పుడు మీకు 150 కోట్లు వసూలు చేసిందంటే మీరు ఆ ఫిగర్స్ని క్యాల్కులేట్ చేసుకోండి. ఇక మీ ఇష్టం ఎంతకి వేసుకుంటారో. నౌ అఖండ 2 ఇది అనౌన్స్ చేసినప్పుడే 14 రీల్స్ వాళ్ళు ప్లస్
అరే భలే తీసుకొస్తా అంటే అప్పుడు పాపకు ప్రామిస్ చేసి వెళ్ళిపోయాడు పార్ట్ 1లో. అవసరం ఉంటే మళ్ళీ వస్తాను ఒక అభయం ఇచ్చాడు. సో అవసరం పడింది మళ్ళీ వచ్చాడంటే ఏదో అయ్యిందేమో అనే దాంట్లో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ సరే వచ్చేసాడు సినిమా మొత్తానికి. ఎవడన్నా ప్రాణం తీసుకెళ్ళాలి, ఎముడైనా సరే ఒకడు ప్రాణం తీసుకెళ్ళాలంటే శివుడు ఆజ్ఞ ఉండాలి. అలాంటిది నువ్వెవడరా అమాయకుల ప్రాణాలు తీయడానికి అని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇచ్చుకుంటూ అలా ముందుకు వచ్చినటువంటి ఆ సీన్ నిజంగా చాలా బాగుంది. ఆ మెడలో త్రిశూలం అలా తిరుగుతా వాళ్ళ ప్రాణాలు తీయడం. నెక్స్ట్ వాడెవడో మాస్క్ ఇలా తీస్తే అగ్గి, తర్వాత ఇక్కడ వరకు రివీల్ అయిన కన్ను, అంటే కొంచెం ఒక సైకోయిక్ విలన్నే ప్రవేశపెట్టారు. బట్ అది ఎవరో తెలీదు. అంటే తర్వాత వీళ్ళు ఏమన్నా క్యారెక్టర్స్ రిలీజ్ చేస్తే మేబీ తెలిసి ఉండొచ్చు. అండ్ తర్వాత ఒరిజినల్ ఫ్యామిలీలో ఒక బాలయ్య ఎలాగూ ఉంటాడు, ఫ్యామిలీతో పాటు ట్రావెల్ చేస్తా ఒకానొక టైంలో సిచ్యువేషన్లో వాళ్ళకి ఇబ్బంది ఎదురైనప్పుడు ఇతను కూడా రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎంట్రీ ఇచ్చి వీళ్ళని కాపాడి మళ్ళీ వెళ్ళే సిచ్యువేషన్. ఆబ్వియస్లీ ఇదే అఖండ స్టోరీ. అండ్ ఇంకొక థింగ్, అఖండ సినిమాకి వస్తే పాప ఎమోషన్ చాలా బాగుంటుంది అఖండ 1లో. కానీ ఈ అఖండ 2లో ఏదైతే సీక్వెల్గా వస్తుందో పాప ఎక్కడా కనిపించలేదు. ఆ ఎమోషన్ మరి ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా నీకు పాప తాప అందరూ కావాలి అనుకుంటే ట్రైలర్ వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది బాలయ్య బర్త్డేకి రిలీజ్ చేసినటువంటి బర్త్డే టీజర్. నీ అఖండ 2కి సంబంధించిన టీజర్ కూడా అనుకోవద్దు. బర్త్డే టీజర్ కాబట్టి ఇక్కడ మీకు మొత్తం బాలయ్య కనబడాలి. అందుకని చెప్పేసి ఆ విలన్ గడి మొహం కూడా ఆ అగ్గిది పెట్టాడు, తర్వాత ఇంత ఇక్కడ వరకు పెట్టాడు. నెక్స్ట్ ఇంకో బాలయ్య కూడా రివీల్ అయ్యాడు. అట్లా ఇప్పుడు బర్త్డే టీజర్ కదమ్మా, అంటే మనం ఎటు తిప్పినా వీళ్ళనే హైలైట్ చేయాలి, వీళ్ళనే చూపించాలి. అందుకు తర్వాత మీకు ట్రైలర్స్ వచ్చినప్పుడు అన్ని క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి, అందరినీ చూపిస్తారు. బట్ ఇందులో ఈ ఒక్క క్యారెక్టర్ని చూపించినందుకే మొత్తం సౌండ్లన్నీ పగిలిపోయి, ఇంకా నువ్వు అన్నట్టు మిగతా క్యారెక్టర్స్ అన్నీ చూపిస్తే ఇంకెక్కడికి వెళ్ళొద్దో తెలియదు. ఈ టీజర్ అనొద్దు, ఒక బర్త్డే గ్లిమ్స్ అనుకోవచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే. బట్ అండ్ తెర వెనుక ఇంకో హీరో ఉన్నాడు, తమన్. ఆబ్వియస్లీ ఎలాగూ ఇంకా రెగ్యులర్ ఎక్స్పెక్టెడ్ అఖండ 1 అంతే అన్ని బాలయ్యకి ఆయన ఎలాగైతే ఇచ్చుకుంటాడో ఇక్కడ అలాగే ఇచ్చాడు. ప్రతి దాంట్లో ఇంప్రూవైజేషన్ కనబడుతూ ఉంది. ఇక్కడ పిక్స్కి వెళ్ళి అండ్ ఆడియన్స్ అంచనాలను అందుకుందనే చెప్పుకోవాలి. ఇంకా ఈ బర్త్డే బ్యాష్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వాలా. ఇప్పుడే ఆల్మోస్ట్ అందరు సెలబ్రేషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. అండ్ అంటే పొద్దున్నే ఆ 111కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇది ఇంకా జూన్ 10వ తారీఖున బాలయ్య గారి బర్త్డే. ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అంతమించి ఏం చెప్పాల్సిన అవసరం. ఇది ఆల్రెడీ రేపటికి ఇది కొన్ని మిలియన్ వ్యూస్తో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు. ట్రెండింగ్ 1లో ఉన్న అసలు 1లోనే ఉంటుంది ఆబ్వియస్లీ. రేపటికి ఇదే ట్రెండింగ్. సో అఖండ 2 సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, దసరాకు వస్తుంది. అండ్ బాలయ్యని చూసి ప్రతి హీరో నేర్చుకోవాల్సిన అంశం, సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేయండి చాలు. మరీ ఓ 3, 4, 30 వద్దు, అట్లీస్ట్ 2 పెద్ద హీరోలు అని చెప్పుకోవాల్సి వచ్చినటువంటి హీరోలు ఇట్లా రిలీజ్ చేస్తుంటే ఏంటంటే, ఇప్పుడు బాలయ్య దర్శకుల హీరో, నిర్మాతల హీరోనే కాదు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల హీరో అయ్యాడు. నిన్నే అంత పెద్ద గొడవ. అసలు వీళ్ళందరూ ఎప్పుడు తీస్తారో సినిమాలు అనుకుని వాళ్ళు మీటింగ్లు పెడుతుంటే, బాలయ్య రూపంలో ఈయనకి ఇదిగో పండగకు ఒక సినిమా వస్తుంటే ఇంకేం కావాలి, అదే పండగ. ఈ సినిమా సెప్టెంబర్ 25 దసరా కానుకగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇటీవల కాలంలో సినిమాలు చూసుకున్నట్లయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ అవ్వట్లేదు, గ్రాఫిక్ వర్క్స్ అవ్వట్లేదు అని చెప్పి పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. మరి ఇది చెప్పిన టైంకి వస్తుందంటారా, ఫ్యాన్స్ని ఖుషి చేస్తుందంటారా, లేదు అంటే మళ్ళీ పోస్ట్పోన్ అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా? అనుకున్న సినిమా అనుకున్న డేట్కి రిలీజ్ చేయడం బాలయ్యకే చెందుద్ది. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్, నువ్వు హిస్టారికల్ సినిమా ఇవ్వు, ఫుల్ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న ఇట్లాంటి అఖండ లాంటి సినిమాలు ఇవ్వు, నార్మల్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఇవ్వు, భగవద్ కేసరి ఇవ్వు, డాకు మహారాజ్ ఇవ్వు, లేకపోతే వీరసింహారెడ్డి ఇవ్వు, నువ్వు ఏమైనా ఇవ్వు, ఓకేనా. చెప్పిన టైం గౌతమ్ పుత్ర శాతకర్ణి అయినా ఇవ్వు. చెప్పిన టైంకి చెప్పినన్ని డేస్లో షూటింగ్ పూర్తవుద్ది, సినిమా రిలీజ్ అవుద్ది. అది బాలయ్య అంటే. ఒక డేట్ ఇచ్చాడు అంటే అంతే. ఇంకా దాంట్లో ఇంకా నువ్వు ఉండవు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటారు వీళ్ళు. అన్నిట్లోనూ పర్ఫెక్షన్ ఉంటుంది 360 డిగ్రీస్లో. ఎక్కడ కూడా ఏమాత్రం ఏది ఉండదు. ఇంకా మీరు చెప్పాలంటే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టైం నుంచే టైమింగ్లు విషయంలో ఉండే, ఎప్పుడు ఎక్కడ కూడా ఏది అవ్వాల, అనుకున్న టైంకి అన్ని రిలీజ్ అయ్యాయి. ఇది కూడా అంతే అవుద్ది.
మరి చెప్పినట్టుగానే సెప్టెంబర్ 25కి బాలకృష్ణ గారు వారి ఫ్యాన్స్నే కాదు సినీ ప్రియుల్ని కూడా ఖుషి చేయడానికి వచ్చేస్తారని చెప్పి విజ్ఞాన్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.